వచ్చారు. సార్ చెప్పండి, తను లేని లోటు ఎవరు తీర్చలేనటువంటిది, వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా భరోసా? కుటుంబానికి రేవంత్ ఉన్నాడు, బాగానే చేస్తారు. ఏమైంది ఇప్పుడు? అది కుటుంబానికి బాధ కాదు. ఆయన వెళ్ళిపోయా పిల్లలు అడుగుతారు. పిల్లలకు ఒక కవికి ప్రపంచం అంతా నిరాజనం ఇస్తుంది. వాళ్ళ ముఖ్యమంత్రి తనకు మద్దతు ఉన్నాడు. అదే కుటుంబం ఆర్థికం కాదు, కుటుంబానికి తండ్రి ఉండాలి కదా, మంచి అయిన చెడ్డ. అది బాధ, కుటుంబానికి బాధ. సమాజానికి, తెలంగాణ సమాజానికి ఇంత బాధ. ఎందుకంటే ఇంకా రాయాల్సిన వాడు, చేయాల్సింది ఎంతో కృషి చేయాల్సి ఉండే, ఎంతో రాయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు. ఎంతోమంది యువతలో కూడా స్ఫూర్తి నింపారు. తను ఒక చదువు లేనటువంటి వ్యక్తి అయినా సరే ఈరోజు ఎన్నో పుస్తకాలను రాశారు, ఎన్నో పాటల్ని కూడా పాడారు. తెలంగాణ చదువు లేని వాళ్ళే చాలా మంచి పనులు చేసినారు. ఉరకవి సిద్ధప్ప ఉన్నాడు, ఆయన పెద్ద చదువు ఏం లేదు. శరీరాల బాగా చదువు ఏం లేదు. తర్వాత దున్న ఇద్దాస్కి అసలు చదువు లేదు. సూపర్. దున్న ఇద్దాస్ చదువు లేదు. చిన్నదాస్ ఆమదోద్రికి లేదు, అల్లాజ్కి లేదు, మన్నెంకొండ రేఖమచల్ల వెంకటదాసులు, వేపూరు హనుమదాసుకు లేదు. వేపూరు హనుమదాసు వీళ్ళందరూ చదువు లేకుండా, నారాయణదాసుకు లేదు. వీళ్ళందరూ చదువు లేకుండా అద్భుతంగా రాసినారు, చదువు ఉన్న వాళ్ళకంటే. ఇద్దరు కూడా ఒక అనుబంధం ఉందే కదా, ఒకసారి ఆయన ఇప్పుడు లేకపోవడాన్ని మీ యొక్క బాధ అనిపేదా? మనిషి ఉంటే ఎంతైనా ఉంటుంది. మనిషి పోతే ఇంకేముంది? పాప ఇంకా ముందు ఆలోచించుకున్నాడు కాదు, ఏం లేదు. పిల్లలు చేతికి వచ్చినాడు, ఇక తను సాధించాల్సి ఎంత ఉండే, కావ్యం వేయాల్సి ఉండే. అలాంటి కవి వెళ్ళిపోతే అకస్మాత్తుగా, అంటే తనకు శంకరలహరి పుస్తకాన్ని వేసిన ఆయన ఈ ప్రపంచాన్ని చెప్పకుండా వెళ్ళిపోవాలనుకుని పోయినాడు. ఆయనకు యుగరాస్తాలు తెలుసు, హాయిగా ప్రశాంతంగా పడుకున్నాడు కదా. ఈ భూమి మీద వెళ్ళిపోవాలనుకున్నా వెళ్ళిపోతారు అంతే. నిప్పుల వాగు ఈ పుస్తకం గురించి అవి నేను ఇప్పుడు దాని మీద చర్చ చేయను. నిప్పుల వాగులు అందరి పాటలు వేసినాడు, ఆయన పాటలు ఎక్కువ వేసినాడు. అయినా ఏం కాదు, కవిగా తను వేస్తున్నాడు, తను కష్టపడి తన పాటలు వేసుకున్నాడు. ఆ నిప్పుల వాగు అనేది అతని కష్టపడి సంపాదకత్వం ఇచ్చిన పుస్తకం, తెలంగాణ పాటకన్నీ సేకరించేసిన పుస్తకం. నిప్పుల వాగు చాలా కింది స్థాయి నుంచి ఒక గొర్రెలు కాసుకుని లేకపోతే బర్రెలు కాసుకుని ఒక చదువు లేని వాడు ఇంత స్థాయికి ఎదిగాడంటే అసలు తెలంగాణలో అందరూ గొర్రెలు కాసుకుంటారు, బర్రెలు కాసుకుంటూ రాసినారు. తెలంగాణలో ఓడి ఉరకవి సిద్ధప్ప, కుమరాయన, హరిహరి వెంకన్న, సాలె మాణిక్యం, కందల రంగాచార్య అందరూ కింద పైనగా తెలంగాణ నేపథ్యం గట్టుపలేక శరీరాల బాగా కానించి కూడా వాళ్ళందరూ కూడా పెద్ద చదువుకొని మారుల ఊర్లలో ఉండే కవిత్వం రాసి తెలంగాణ సాహిత్యం అనేది బయటికి వచ్చింది కూడా. సుఖ సత్యయ్య గారు అలవోక మాలేకనే ఆయన జానపద పది. ఆయన ఎక్కడ గొర్రెల కాసిన, ఆయన కూడా గొర్రెల గాయడం, బర్రెల గాయడం, పనిచేయడం, ప్రకృతే పాఠశాల తెలంగాణ. 9 పదములు, 8 పదములు, 50 పదములు అని పాలకురుకు సోమనాథుడు చెప్పినాడు బసవపురాణం. అట్లాంటి నేపథ్యం తెలంగాణ నేలకుంది. ఒగ్గు కథలు, కీర్తనలు, యక్షగానాలు, అచల గురువులు, సాంఖ్య గురువులు, అమనస్క గురువులు, సిద్ధ సాంప్రదాయం, మహత్తరమైన వారసత్వం. సిద్ధనాగార్జున పుట్టిన నేల కనుక ఇక్కడ అక్షరం పొంగి వస్తుంది. ఈ అక్షరం అనేది ఈ అంత బయట చదువుతో లోపల చదువు నడుస్తుంటారు, లోపల యంత్రం. ఆ లోపల చదువుతో బయట చదువు అద్భుతంగా అల్లగల నేర్పర్లు అతను ఒకడు. ఇప్పుడు వాడింది మా అమ్మ తల్లి, ఇప్పుడు వాడింది మళ్ళీ ఆయన రాసిన పాట ఒక్కటి, ఆయన రాసిన పాట నాకు మొత్తం రాదు కదా. నేను జై బోలో తెలంగాణ గల గర్జనల వీణ అది